హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌనిక ప్రణవి అఫీషియల్. ఈరోజు వచ్చేసి మొహరం శుభాకాంక్షలు. అట్లాగే మొహరం అని పీర్ల పండుగ అని కూడా అంటారు. మా సైడ్ వచ్చేసి ఎక్కువ శాతం పీర్ల పండుగనే అంటాము. పండుగ కోసం ఇంటికి ఈరోజు పీరు వస్తుంది కాబట్టి మేమైతే మలిద ముద్దలు లేదా లడ్డూల్లాగా చేసి గోధుమ పిండితో చేసి పాతాలు ఇస్తాము. అట్లాగే బెల్లం ఊరు ఈ లడ్డూలు పాతాలు ఇస్తాము. అందుకే దానికోసం ఏమేమి కావాలో ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫస్ట్గా హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. హాఫ్ కేజీ గోధుమ పిండికి పావు కేజీ చక్కెర, అలాగే ఇలాచీలు 2-3 దంచి పక్కన పెట్టుకోవాలి. అవి దాని ముందుగా కావాల్సింది పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మెత్తగా స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇది ఆల్రెడీ జల్లెడ పట్టిన కాబట్టి జల్లెడ పట్టి కవర్లో పోసి పెట్టాను. దీన్ని ఇప్పుడు మెత్తగా పిండి కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. యాజ్ టీజ్ చపాతీ పిండిలాగానే కలుపుకోవాలి. అట్లాగే కాల్చుకునేటప్పుడు 50% మాత్రమే కాల్చుకోవాలి చపాతీలను. ఈ పిండిని ఇట్లా గిన్నెలో పోసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్, స్వీట్లో ఎట్లయినా కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తేనే బాగుంటుంది. చిటికెడంత సాల్ట్, అట్లాగే కొద్దిగా వాటర్, కొద్దిగా ఆయిల్ కలుపుకోవాలి. స్మూత్గా వస్తుంది పిండి. 1 స్పూన్ మాత్రమే ఆయిల్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇట్లా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. నూనె, సాల్ట్ అన్నీ కలిసేలాగా పిండిలో కలుపుకోవాలి. ఇట్లా మంచిగా వచ్చేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులో కావాల్సిన వాటర్ కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ వచ్చేసి నిండు బిందెలే మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే దేవుడికి పెడతాం కాబట్టి, దేవుడు అంటే అదే పీరుకు పెడతాం కాబట్టి నిండు బిందెల వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పిండిలో కొద్దిగా కలుపుకోవాలి. మరీ మెత్తగా అయితే కూడా చపాతీలాగా కాదు కాబట్టి ఇంకొద్దిగా వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. కొద్దిగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువైతే బాగుంటుంది కాబట్టి మంచిగా వచ్చేటట్టు బాగా పిసకాలి. పిసుకుతోనే స్మూత్గా వస్తుంది చపాతీ. మనం లడ్డూలు చుట్టేటప్పుడు కూడా బాగుంటుంది. మెత్తగా వస్తే ఇట్లా కలుపుకోవాలి. 10-15 నిమిషాల పాటు స్మూత్గా ఇట్లాగే ప్రెస్ చేసుకుంటుంటే చపాతీలు స్మూత్గా వస్తాయి. అట్లాగే రౌండ్గా కూడా బాగా వస్తుంది. డిజైన్తో సంబంధం లేదు, ఎందుకంటే మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి లడ్డూలాగా చుడతాం కాబట్టి మొహరం పండుగకి ఇదే స్పెషల్. పిండి ఇట్లా స్మూత్గా వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో ఆయిల్కి బదులు నెయ్యి కూడా వాడుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర అంత నెయ్యి లేదు కాబట్టి నేను ఆయిల్ మాత్రమే వాడిన. ఇందులో ఏదైనా యూజ్ చేయొచ్చు. నెయ్యి వేయాలని కంపల్సరీ ఏం కాదు, కానీ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇవి కొద్దిసేపు పెట్టి చిన్న చిన్న ముద్దలుగా చేసి చపాతీలాగా చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఎందుకంటే లడ్డూలు చుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి పల్చగా చేసుకుంటే చపాతీలు అనేవి ఒట్టిగా అవుతుంది, గట్టిగా అయ్యి ముద్దలుగా రాదు. అందుకని 50% మాత్రమే కాల్చుకోవాలి. ఇట్లా ముద్దలుగా చేసుకొని వేరే గిన్నెలో తీసుకుంటున్నాను. హాఫ్ కేజీ దానికి 10 అయినాయి. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉంటుంది. నేను కొద్దిసేపు పక్కన పెట్టేసి ఇదే గిన్నెలో చక్కెర, దీనికి కావాల్సిన స్వీట్నెస్ ఉండడానికి బెల్లంతో అయినా చక్కెరతో అయినా చేసుకోవచ్చు. మేము మాత్రం ఎప్పుడు చక్కెరతోనే చేస్తాం కాబట్టి చక్కెరని యూజ్ చేస్తున్నాం. హాఫ్ కేజీ పిండికి పావు కిలో చక్కెర సరిపోతుంది. గిన్నెలో తీసుకుంటున్నాం. ఇందులో వేడి చపాతీలు వేయాలి కాబట్టి ముందే కలిపి ఒక గిన్నెలో పోసి పెడుతున్నాను. ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా
నా దగ్గర ఇలాచి పౌడర్ లేదు కాబట్టి ఇలాచీలు ఇంట్లో ఉన్నాయి, వాటినే దంచి పౌడర్ లాగా చేసి అందులో కలుపుకుంటే అయిపోతుంది. ఇలాచీలను ఇట్లా పౌడర్గా చేసుకున్నాను, మరీ పౌడర్ కాలేదు, ఉన్నాయి కాబట్టి పౌడర్ కాలేదు. వీటిని చక్కెరలో కలుపుకోవాలి. అట్లాగే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా కలుపుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. కొద్దిగా ఉంది, ఇది వేసేస్తాను ఇందులో. చపాతీలు చుంచి ఇల్లు వేసేటప్పుడు నెయ్యి కలిపి అన్ని ఇట్లా లడ్డులాగా చుట్టడానికి వీలు ఉంటుంది. పెంక పెట్టుకొని పెంక వేడయ్యేలోపు చపాతీ చేసేసుకుందాం. ఒక్కొక్క చపాతీ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇట్లా చేసుకోవాలి చపాతీలు. పలస కాకుండా మందం కాకుండా చపాతీలు చేసుకోవాలి. పెంక వేడైంది కాబట్టి ఇందులో వేసేస్తున్నా. ఇది మాత్రం 50% కాల్చుకోవాలి. ఎక్కువ కాల్చుకుంటే గట్టి అయ్యి లడ్డులాగా రాదు కాబట్టి 50% మాత్రమే కాల్చుకోవాలి. సింపుల్ అండి, ఈజీ ప్రాసెస్, తొందరగా అవుతుంది. ఇదే లడ్డూల కంటే ఇదే బెటర్ నాకు తెలిసి, తొందరగా అయిపోతుంది. మస్ట్ చేసేసుకుంటే అయిపోతుంది. సెకండ్ వన్ కూడా అయిపోయింది. రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. బాగా అంటే 50% కాల్చుకుంటేనే మనం లడ్డూలుగా చుట్టడానికి వీలుంటుంది. ఇందులో మళ్ళీ ఆయిల్ వేయడం ఏమి ఉండదు, ఇట్లాగే కాల్చుకోవాలి. ఇక్కడ పెడితే బాగా చూడండి, బాగా వస్తుంది. ఇప్పుడు వేడిగా చుట్టుకుంటేనే లడ్డూలు అవుతాయి, లేదనుకుంటే చాలా గట్టిగా పిసుకుతూనే ఉండాలి. ఈజీ ప్రాసెసే కానీ తొందరగా ఇది చేసేయాలి, లేకుంటే ఒట్టిగా అవుతుంది. ఇది మాత్రం ఇవి వచ్చేసి 7 ఇయర్స్గా చేస్తున్నాను నేను మాత్రం. ఇంతకుముందుకు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వచ్చేసి ఊదు బెల్లం మాత్రమే ఇచ్చేవాళ్ళము ఇంటికి పీలు వస్తే. ఇక్కడ వచ్చేసి ఊదు బెల్లంతో పాటు ఇవి కూడా చేసి పెడతాము. అందుకని 7 ఇయర్స్గా చేస్తున్నా. చూడండి, ఇట్లా కాలితే సరిపోతుంది. 50% మాత్రమే, ఎక్కువ కాలాలని ఏం లేదు. ఇది మనం బెల్లం అది చక్కెర పోసిన గిన్నెలో ఇట్లాగే వేసి మూత పెట్టుకుంటే వేడి అనేది తగ్గదు కాబట్టి మళ్ళీ మనం లడ్డూలాగా చుట్టుకోవడానికి వీలు ఉంటుంది. ఇది మూత పెట్టేసుకోవాలి ఇట్లనే. నెక్స్ట్ వేసేసుకున్నాం సెకండ్ వన్. ఇట్లాగా అన్నీ చేసుకొని అందులో వేసి మూత పెట్టుకుంటే అయిపోతుంది. చపాతీలు చేయడం అయితే అయిపోయింది. కొద్దిసేపు అయితే చల్లారాలండి. ఎక్కువ వేడి ఉంటే కూడా మనం లడ్డూలాగా చుట్టలేం కాబట్టి కాలుతుంది. అందుకనేసి కొద్దిగా 5 minutes కొద్దిగా చల్లారితే లడ్డూలు చుట్టడానికి బాగుంటుంది. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ముక్కలు చేసుకోవాలి. దీంట్లో తయారు చేసిన నెయ్యి కాబట్టి కొద్దిగానే ఉంది, ఇందులోనే వేసేస్తున్నా. ఈ కాస్త నెక్స్ట్ వచ్చేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేయమంటే చూస్తే అయిపోతుంది. ఇట్లా చేయాలి, అన్ని చపాతీలను ఇట్లా చేయాలి. ఇది చేస్తేనే ఫుల్గా ఆలుతుంది ప్రస్తుతానికి. ఇది ఫ్రై చేయాలి, చిన్న చిన్న ముక్కలుగా చేసి లడ్డూలాగా చుట్టడమే. బాగా చక్కెర నెయ్యి కలిసే విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇంకా చిన్నగా చేసుకోవాలి. ఇవి వచ్చేసి కాలుతుంది కాబట్టి కొద్ది ప్రస్తుతానికి కొంచెం పెద్ద నెయ్యి వేసేసిన ముద్దలు కట్టేటప్పుడు చిన్న ముక్కలుగా చేసుకొని లడ్డూలాగా చుట్టేస్తే అయిపోతుంది. ఇట్లా 2 చేతుల్లో ప్రెస్ చేసుకుంటే ముద్దలాగా కట్టుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తేనే విడిపోకుండా ఉంటుంది లడ్డు వచ్చేసి.
చపాతీ కాబట్టి విడిపోతుంది, ముక్కలు ముక్కలు ఉంది కాబట్టి. ఇట్లా చేసుకోవాలి అన్నీ. మనకు కావాల్సినవన్నీ చేసుకోవచ్చు, కావాల్సిన సైజులో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంత సైజులో చేసేస్తున్నా. మళ్ళీ ముద్దలు ఇవేనండి, ఇట్లా చేసుకోవాలి. 1 kgకి 8 అయినట్టున్నాయి. 8 ఒక చిన్నది అయింది 9. ఇంత సింపుల్ ప్రాసెస్. చూపెట్టు హాయ్ చెప్పు.